ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ఇక్రిసాట్ సంయుక్త ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యువ రైతులకు సాయిల్ హెల్త్ వాలంటీర్లుగా 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలోని పటాన్చెరు ఇక్రిసాట్ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క రైతును ఎంపిక చేసి సాయిల్ హెల్త్ వాలంటీర్గా శిక్షణ అందించడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ శిక్షణలో భూసార పరీక్షలు, పంటల ఎంపిక, పంటల సరళి మార్పులు, వాతావరణ పరిస్థితుల ప్రభావం, అంతర్ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై నిపుణులు వివరంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణ 2045 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం, అగ్రిటెక్ వినియోగాన్ని ప్రోత్సహించడం, లాభసాటి పంటలు, పంటల విలువ, వృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రధాన ఆస్తి భూమి అని, భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటల దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందని అన్నారు. భూమి ఆరోగ్య పరిరక్షణపై రైతుల్లో అవగాహన పెంచడంలో సాయిల్ హెల్త్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ స్థాయికి చేరేలా వాలంటీర్లు కృషి చేయాలని తెలిపారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారవంతత దెబ్బతింటోందని మంత్రి పేర్కొన్నారు. పంటల మార్పిడి ద్వారా భూసారం పెంపొందించవచ్చని సూచించారు. రైతులు బయో ఫెర్టిలైజర్లు, సేంద్రియ ఎరువులు వినియోగించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. అంతర్ పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడమే కాకుండా నేల గుణాత్మకతను కూడా మెరుగుపరచవచ్చని అన్నారు. వ్యవసాయ యాంత్రిక పద్ధతులు, టెక్నాలజీ ఆధారంగా లాభదాయక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ముఖ్య శాఖ కార్యదర్శి సురేంద్ర మెహన్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానయ్య, కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి, హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యా డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్టన్ఫోర్డ్ బ్లాడే, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, వాలంటీర్లు పాల్గొన్నారు. త్వరలోనే నీళ్లు కూడా వస్తాయి, సుభిక్షమైనటువంటి వ్యవసాయం చేయొచ్చు. ఈ లోపల మీ భూముల్ని మీరు రక్షించుకోవాలి అంటే ఇది అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్, ప్రపంచానికి ఇది హెడ్క్వార్టర్. ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ జనరల్ పాఠక్ గారు 72లో స్థాపించబడితే ఫస్ట్ సారి మన భారతీయుడు మనకి డైరెక్టర్ జనరల్గా రావడం. ఈ సంస్థ ఇన్ని సంవత్సరాలు మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటూనే భవిష్యత్తుకి ఏ రకమైనటువంటి రూపకల్పన చేసుకోవాలి, తద్వారా మన రైతాంగాన్ని ఈ యొక్క అరిష్టాల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి ఏ రకంగా బయటేయాలి, అది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనికి ముఖ్యంగా మనం భూమిని సంరక్షించుకోకుండా ఎన్ని వేలైన వంగడాలున్నా, ఎన్ని రకాల కార్యక్రమాలున్నా అవి ఫలితాలు సక్రమంగా రావట్లేదు. కాబట్టి దయచేసి ఈరోజు వచ్చినటువంటి వాలంటీర్లు అంటే మీరు రైతు సహకారానికి, రైతులందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చిన మహానుభావుల కింద మేము లెక్కేస్తాం. మీరు కూడా వచ్చారు, మీ గ్రామాన్ని మీరు మార్చుకోగలిగే శక్తి మీకు ఉంటుంది. మీరు ముందు ఆచరించాలి. మీకున్నటువంటి వ్యవసాయ భూములని మీరు ఆచరించి మంచి ఫలితాలు సాధిస్తే తప్పకుండా సురేంద్ర కుమార్ గారు చెప్పినట్టుగా నేను 92, 93 ఆయుపాన్ వేసినప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. ఇది ఎప్పుడో 4 ఏళ్ళకి పంట వస్తుందంట, 5 ఏళ్ళకి పంట వస్తుందంట, అప్పుడు దాకా ఇతను ఏమైపోతాడు, ఇతని కథ ఏంది, దీనితో ధైర్యం చేసేస్తాడు, అట్లా ఇట్లా. అటువంటిది ఈరోజు అది ఆ ప్రాంతానికి కల్పవృక్షమైంది. అందుకని నేను తెలంగాణ మొత్తానికి కూడా పంటను తీసుకురావాలని చెప్పి
ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ పంటలు మీ జిల్లాలో కూడా కొంతమంది చేశారు, ఇంకా పూర్తి స్థాయిలో అయ్యారు. మన ముఖ్యమంత్రి గారు మొన్న సిద్దిపేటలో ఫ్యాక్టరీ ఓపెన్ చేసి నాకు అర్జెంటుగా నా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ కావాలి, పంట పండియకుండా నేను ఫ్యాక్టరీ కట్టి ఏం చేస్తానయ్యా, ముందు అందరినీ తోటలు వేయించమని చెప్పారు. వెంకటరెడ్డి గారు వచ్చారా? దాంట్లో చాలా రకమైనటువంటి పంటలు వేసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీరు ఆర్గానిక్ చూస్తుంటారు, ఒక్క అదేవిధంగా నట్మగ్ చూస్తుంటారు, జాజి, అదేవిధంగా కొబ్బరిలో కోకో, వీటన్నిటిలో కూడా మీరు అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలన్నీ కూడా మీరు వేసే వరి పొలంలో కూడా పండించుకోవచ్చు. అందుకని వెంకటరెడ్డి గారు వరి పొలం వేసిన పామాయిల్ తోట చూపించమని చెప్పాను ఆ రోజు. వీలైందో లేదో నాకు తెలియదు, మీరు ఈ 2 రోజులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఇక్రిసాట్లో జరుగుతున్నటువంటి ఆవిష్కరణలతో పాటు వారిని కూడా పాత గారిని మేము రిక్వెస్ట్ చేశాం. ఇక్కడే ఆయిల్ పామ్ రీసెర్చ్, అదేవిధంగా సీడ్ గార్డెన్ డెవలప్ చేసి 100 ఎకరాల్లో వివిధ రకాలైనటువంటి హార్టికల్చర్ క్రాప్స్ కూడా అవకాశాలు ఇస్తే మీరు ఇప్పుడు మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతుంది. కేవలం